అనగనగా ఒక అడవిలో ఒక వాగు ఉండేది. ఆ వాగులోని చేపలు ఎంతో సంతోషంగా ఉండేవి. అక్కడే వాగు పక్కన ఉన్న ఒక చెట్టు మీద కొంగ నివసించేది. కొంగ వాగులో ఉన్న చేపలను చూసి వీటిని ఎలాగైనా తిని నా ఆకలి తీర్చుకోవాలి అని అనుకుంటుంది. బాగా ఆలోచించగా కొంగకి ఒక ఉపాయం తడుతుంది. వెంటనే చేపల దగ్గరికి వెళ్ళి, మీరంతా చాలా సంతోషంగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలి వేస్తుంది అని అంటుంది. అప్పుడు చేపలు ఎందుకు అని అడగగా కొంగ సమాధానం చెప్తుంది. ఈ వాగు త్వరలోనే ఎండిపోతుంది కాబట్టి మీరంతా చచ్చిపోతారు అని జాలి వేస్తుంది. చేపలు వెంటనే ఆందోళన చెందుతాయి. అప్పుడు కొంగ, మీరు ఆందోళన చెందకండి, నేను మీకు సహాయం చేస్తాను. నేను రోజు ఆహారం కోసం వెళ్ళే మార్గంలో ఒక చెరువును చూశాను. అది చాలా పెద్దగా ఉంటుంది. మిమ్మల్ని రోజువారీ వంతుగా అక్కడికి తీసుకువెళ్ళి వదిలేస్తాను అని అంటుంది. అప్పుడు ఆ చేపలలోనే ఉన్న పీత కొంగతో ఇలా అంటుంది. మేము నిన్ను ఎలా నమ్మాలి అని అంటుంది. అప్పుడు కొంగ, నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. నేను మీకు హాని తలపెట్టాలి అనుకునేదాన్ని అయితే మీకు సహాయం చేయడం కోసం ఈ విషయం చెప్పేదాన్ని కాదు అని అంటుంది. అప్పుడు అన్ని చేపలు కొంగను నమ్ముతాయి. కొంగ చేపలన్నింటినీ రోజుకొకటి చొప్పున నోటితో కరుచుకుని వేరొక చోటుకి తీసుకువెళ్ళేది. కొంత దూరం వెళ్ళాక ఆ చేపను తినేసి ఏమీ తెలియనట్టుగా ఉండేది. ఒకరోజు పీత వంతు వచ్చింది. పీత కొంగతో ఇలా అంటుంది. నువ్వు నన్ను నీ నోటితో పట్టుకుంటే పదునైన నా కాళ్ళు నీ నోటిలో కుచ్చుకుంటాయి. అందుకోసం నేను నీ మీద ఎక్కి కూర్చుంటాను అని పీత కొంగ మీదికి ఎక్కి కూర్చుంటుంది. కొంగ పీతని ఎక్కించుకొని ఆకాశంలోకి ఎగురుతుంది. కొంత దూరం వెళ్ళాక పీత కింద పడి ఉన్న చేప ముళ్ళులు, చేప మాంసాలను చూస్తుంది. అప్పుడు పీత, రోజు కొంగ తీసుకువచ్చిన చేపలన్నింటినీ తినేస్తుందా అని అనుకుని కొంగ ఉపాయం వెనుకున్న అపాయాన్ని గుర్తించి పీత తన పదునైన కాళ్ళతో కొంగ మెడను గట్టిగా బిగిస్తుంది. అప్పుడు కొంగ, అయ్యో నన్ను విడిచిపెట్టు అని అన్నప్పటికీ పీత వినదు. కొంగ కింద పడి తన ప్రాణాలను విడిచిపెడుతుంది. పీత మళ్ళీ వాగు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా మిగతా చేపలకు చెబుతుంది. కొంగ బాధ తప్పినందుకు అన్నీ సంతోషంగా ఉంటాయి. ఆపద కలిగినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి అనేది ఈ కథ యొక్క నీతి. పిల్లలు లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి.